గ్రామంలో ఉండే పేదవాడికి విద్యను అందిస్తే వాడు డాక్టరో లాయరో ఇంజనీరో సైంటిస్టో అయిందంటే నేను వాడికి పెన్షన్ ఇవ్వడమో లేకపోతే రేషన్ ఇవ్వడమో బియ్యం ఇవ్వడమో రేషన్ కార్డు ఇవ్వడమో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒక సాంకేతిక పరమైన వృత్తి నైపుణ్యాన్ని నేర్స్తే అతను ప్రభుత్వం దగ్గర చేయి జాసడు. అతనికి ఆ అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం వైపు సహాయం కోసం చూస్తున్నారు ఈ నిస్సహాయులు. సో ఈ నిస్సహాయులను అందరినీ కూడా ఎంపవర్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అత్యధికంగా ఖర్చు అవుతుంది. అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఒక పేషెంట్ని ట్రీట్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, ఇతర కావచ్చు, చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును పేదలు భరించలేని స్థాయికి వచ్చింది. అంత ఖర్చు పెట్టకపోతే ఆసుపత్రులు ఆ వైద్యాన్ని అందించలేని పరిస్థితి. ఎవరి వైపు చూసినా అది కరెక్టే అనిపిస్తుంది. సమస్య యజమానుల వైపు చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇంత పెద్ద హాస్పిటల్ టాలెస్ట్ టవర్ని మెయింటైన్ చేయాలంటే ఉత్త ఏసీలకు ఎంత ఖర్చు అయింది, క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ప్రొఫెషనల్స్ వదిలేసేయండి.